లోపల తీసుకొని బళ్ళు తీసుకొని పెరిగినాయి. దయచేసి దీని మీద ఒక రివ్యూ పెట్టుకొని వేయలతో ఎక్కడెక్కడ చూడండి మనం టెండర్లో పెట్టలేకపోతున్నాము. అవన్నీ కొంచెం అందరూ అడిగేదనే రోడ్డు వేస్తాం. అందరికి నమస్కారం అన్న. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లో ఏదైతే గత నెలలో 40 కోట్ల రూపాయలతో 303 పనులకు శాసనసభ్యులు సేదిరెడ్డి గారు కానీ ఇతర డివిజన్లో ఉన్న నాయకులందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి, శాసనసభ్యుల గురించి, నాయకుల గురించి అంతా కూడా ఒక చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ, తెలుగు మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ, ఇంగ్లీష్ పేపర్స్లో కానీ, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం. ఏదో శంకుస్థాపన చేశామా, టెంకాయ కుట్టామా, శంకుస్థాపన కార్యక్రమానికి శిలాఫలకంలో పేరు ఎంచుకొని ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా, శిలాఫలకాల మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే 40 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో ఈ 303 పనులు కూడా ఆ రోజు శాసనసభ్యులు సేదిరెడ్డి గారు మే 20 లోపల ఈ వర్కులు అన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం. ఆ రోజు ఈ 303 వర్కులకి 606 మంది కార్యకర్తలు చేసా ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తామని మాటిచ్చారు. దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా ఈ వర్కుల్ని వారు ఏదో వారి సొంత ఇల్లు కట్టుకుంటేనో, వారి సొంత ఇంట్లో ఏదైనా కార్యం జరిగితేనో ఎలా దగ్గరుండి పర్యవేక్షిస్తారో ఈ 303 వర్కులను కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మిగతా జనసేన, బీజేపీ అందరూ నాయకులతో సమన్వయం చేసుకొని ప్రజల సమక్షంలో ఈ వర్కులన్నీ కూడా నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 32, 33 డివిజన్లో ఏదైతే వర్కులు శాంక్షన్ అయినాయో ఆ వర్కులు 2 డివిజన్లో కూడా ఈరోజు చూడడం జరిగింది మీ సమక్షంలోనే. ఇప్పటికే ఈ వర్కుల్లో మ్యాక్సిమం వర్కులు క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి. 14 రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలి కాబట్టి ఈ వర్కులన్నీ కూడా క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి మొదలు కాకుండా ఉండేవి కేవలం 39 వర్కులు మాత్రమే. ఆ 39 వర్కులు కూడా రాబో వారం 10 రోజుల్లో అవి కూడా మొదలై అనుకున్న టైం ప్రకారం
మే 20 లోపల ఈ వర్కులన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదంటే ఇంకేదన్నా వర్కుల్లో పైప్ లైన్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఏ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మే 20వ తారీఖు లోపల ఈ ప్రారంభోత్సవాలు కార్యకర్తల చేతుల మీదుగా ప్రజల సమక్షంలో ఇవన్నీ కూడా వారికి ఆయా డివిజన్లో అంకితం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే వర్కులు జరుగుతున్నాయో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా నాణ్యత లోపించకుండా అనుకున్న టైం ప్రకారం వర్కులు చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 2 రోజులు పర్యటన జరిగింది. రాబో రోజుల్లో కూడా వర్కులన్నీ కంప్లీట్ అయిన దాకా కూడా నిరంతరం స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ద్వారా అన్ని డివిజన్లు కూడా తిరిగి అనుకున్న టైం ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు, గోళ్ల సమస్యలకు, జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. సోరియాసిస్, బొల్లికి ఫోటోథెరపీ, చర్మ సౌందర్యానికి గ్లోకి, హైడ్రాఫేషియల్, మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ మైక్రో డెర్మాబ్రేషన్, టాటూ రిమూవల్, బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లో అప్, యాంటీ పింపుల్ ట్రీట్మెంట్, అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్, హెయిర్ ఫాల్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్, వాట్స్ 6 నెలలకి క్రయోథెరపీ కలదు. స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ CO2 లేజర్ మరియు మైక్రో నీడిలింగ్, పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు. సంప్రదించండి డాక్టర్ నివాళిక, వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు.